ఇది పైన పెట్టాలి కదా దీని లోపల. హాయ్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బంగ్లా ఆర్ భవంతి అని అంటారు. దీన్ని ఎలా ఉంటుంది, ఒక్కొక్క దాన్ని ఏమంటారు అని చెప్పేసి తెలుసుకుందాం. ఈవిడే మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు మనం వీడియో షూట్ చేస్తున్నాం. ఓకే, అతనికి తెలుసా ఇంట్లో ఏ వస్తువుని ఏమంటారు అని? తెలుసా? అడుగుతా మరి అన్నీ చెప్పాలి. ఓకే, దీన్ని ఏమంటారు ఇప్పుడు? మొగురం. దీన్ని మొగురం అంటారు. ఇదేంటి పైన? ఇదేంటి? సరం. ఓకే, దీన్ని గుర్రం మొకాలు అంటారంట దీన్ని. ఈ రాయిని ఏమంటారు? కుర్చీరాలు. గూడు అంటారు. ఇది ఒక్కటే తెలుసు నాకు ఇంట్లో దీన్ని ఏమంటారు అని. ఇంకొకటి తెలుసు, చూపిస్తా. దీన్ని తనాబి అంటారు. ఇదన్నమాట. లైక్ దీంట్లో అప్పట్లో మేకప్ ఐటమ్స్ అలా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకునే వాళ్ళు. దీన్ని తనాబి. ఇది ఇప్పుడు ఇది తెలుసా? డోర్ కి చుట్టుపక్కల ఏమంటారు? డోరు చేరబాద. ఓకే, ఉత్తరాసి కడప అంతే. ఓకే, ఇది పెద్దిల్లు అంటారు అన్నమాట దీన్ని. దీంట్లో నాన్ వెజ్ ఉంటది. పెద్దిల్లు. దీంట్లో నాన్ వెజ్ కానీ ఏదైనా ఉంటే తిని పోమంటారు. లోపలికి వెళ్ళారు. దీని లోపల ఇంకా అయ్యప్ప ఏమంటారు, ఇది ఏం అప్పగారు రూమ్ ఉంటది అన్నమాట. అది కూడా చూద్దాం రండి, చూపిస్తారా? ఇదే దేవుని రూమ్. ఇక్కడే పూజ చేసుకుంటారు. బట్ లోపల అప్పగారు రూమ్ ఉంటది. ఇదే అప్పగారు రూమ్ అన్నమాట. దీని లోపల అంతేం లేదు, నెమలికలు, అప్పగారి ఫోటో అలా ఉంది అంతే. ఇది దులాలు. పైన ఎల్లో కలర్ పెయింట్ వేసింది అంతా కూడా. ఓకే, ఇల్లు అలా సపోర్టింగ్ గా ఉండడానికి దులాలు ఆసాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఇప్పట్లో పిల్లర్స్ అలా అంటూనే దులాలు వచ్చిన తర్వాత మొగరాలు పెడతారండి అలా. ఇప్పుడు మేము కూర్చుంది అంతా కూడా గచ్చు. పైన వచ్చేసి ఎండ వానకు వెలుతురికి అది పైన. ఓకే, వెలుతురు కోసం పెట్టినాం అన్నట్టు. అది ఇదంతా బంగ్లా, ఆడికిడికి బంగ్లా. ఓకే, పైనకి వెళ్దామా? పైనకి వెళ్దాం రండి. స్లాబ్ ఉంది మధ్యలో. అన్ని కూడా మెట్లు, లైక్ చిన్నగా అప్పట్లో కట్టిన చిన్న మెట్లు. చూద్దాం పైన. బంగ్లా అంటారు. ఇదంతా కూడా ఒక పెద్ద రూమ్. దీన్ని అసలు ఎవరు యూజ్ చేయలేరు. అప్పట్లో ఏమైనా యూజ్ చేసినా అంటే బెల్లం పెట్టినాం. బెల్లాలు అండినప్పుడు బెల్లం పెట్టినాం. బెల్లం అప్పట్లో బెల్లం అండినప్పుడు మేము బెల్లం పెట్టినాం. ఆడికిడికి బెల్లం పెట్టినాం. అప్పట్లో మా ఫ్యామిలీలో అందరూ కూడా బెల్లం, మక్క ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు ముసలి అయిపోయి మోకాల నొప్పులతో ఏ పళ్ళ బెల్లం అడిగితే వంటలేరు కదా, బంద్ చేసినాం కాబట్టి బెల్లం పెడతారు. అంతా అలకాలి. బెల్లం లేకుండా ఇప్పుడు మొత్తం అంతా వలకాలి, నూకాలి, చేయాలి. అలుకుడే మొత్తం ఆడికి దాకా అంతా అలకాలి. అంతా స్లాబ్ మధ్యలో, ఇంటి మధ్యలో ఇదంతా స్లాబ్ పోసినాం. ఇక్కడ మనం కింద కూర్చున్నప్పుడు గచ్చు అని అన్నాం కదా, లైక్ ఎండ వాన అలాంటివి వచ్చినప్పుడు కనిపించేది, ఇంట్లోకి లైట్నింగ్ అలా కనిపించేది. ఇది అదే ఏరియా అన్నమాట. ఇక్కడ నుంచి ఇది రీసెంట్ గా క్లోజ్ చేశారు. యాక్చువల్లీ మొన్నటి వరకు ఓపెన్ ఉండే, కోతులు డస్ట్ ఎక్కువ వస్తుందని క్లోజ్ చేశారు అలా అన్నమాట. ఇదే ఈ ఇల్లు, బంగ్లా భవంతి అనే ఇల్లు ఇదే. బాగుంటుంది చూడ్డానికి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండాకాలంలో మాత్రం చల్లగా ఉంటుంది ఇల్లు. అందుకే ఇప్పటికీ మా ఆంటీ వాళ్ళు ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నారు. దీంట్లో ఓల్డ్ మెమరీసే ఎక్కువ ఉంటాయి ఈ ఇంట్లో. ఈవెన్ మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు. ఎయిర్ పడ్డ తర్వాత వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారు అలా. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ అభితో.